మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. ఓకే, మొత్తం మీరే చేశారంటారా బస్తీలో అంతా? మొత్తం ఆడేసి తెలిసిపోయిందా మీకు కూడా? మొత్తం మనమే చేసినాం అనుకుంటారు. ఇంకా మా అయ్య రాలే ఆడికి. బ్రో బొందలో వేస్తారా డాడీకి తెలిస్తే? ఫస్ట్ చెప్పులేస్తారు. అదే చెప్పేయడం చూసారు కదా. లోపలికి రాయి కదా. మీకు ఎట్లా అనిపించింది? అంటే నేను డైరెక్టర్ తీస్తాను మూవీ అన్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఇంటి నుంచి కానీ ఫ్యామిలీ నుంచి ఎట్లా వచ్చింది? వాళ్ళకి అంత ముందు నుంచి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు తెలుసా? ఎట్లా అనిపిస్తుంది దీంట్లో క్యారెక్టర్? అంటే మీ వల్ల ఏమైనా ఉండుద్దా, బిర్యానీ వల్ల ఉండుద్దా, సాల్వ్ అవుద్దా? ఐఎమ్ ద ప్రాబ్లమ్ సాల్వర్. ఒక్కసారా మీ అమ్మ గురించి ఆలోచించిన వారా? ఆమె ఎంత పరేషాన్ అవుతుంది తెలుసా నీ గురించి? పర్టికులర్ కీ పాయింట్ మీ క్యారెక్టరైజేషన్. నాకు డైరెక్ట్ గా నరేషన్ చేసినప్పుడు ఫస్ట్ మంచి సినిమా కూడా సరైన ప్రమోషన్ వైజ్ కానీ లేకపోతే ఏంటంటే థియేటర్ కూడా ఆడియన్స్ రావట్లా. అది జనరలీ ఓటీటీ వాళ్ళు అది అండ్ దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది ఓటీటీది. అది ఎప్పుడన్నా 3 సంవత్సరాల తర్వాత ఎవడన్నా ఓపెన్ చేసి చూడొచ్చు అది. కానీ అమీర్లో మా సినిమా చాలా కమ్యూనిటీ బేస్డ్ సినిమా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ పవన్. ఈరోజు మనం అమీర్లో మూవీ టీంతో ఉన్నాం, సినిమా విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం అందరికీ. నమస్కారం. ఎట్లా ఉన్నారండి? వస్తున్నాం. మస్తు ఉన్నారా? ఓకే, మొత్తం మీరే చేశారంటారా ఏది బస్తీలో అంతా? మొత్తం ఆడేసి తెలిసిపోయిందా మీకు కూడా? తెలిసిపోయిందా? మనం మన మధ్యలో ఉంచుకుందాం. ఓకే, బట్ నేనే చేశాను. మీరు నన్ను లాగమాకండి మన మధ్యలో అని. మీరు వచ్చారు, ఇంకా మీరు వెళ్ళడానికి లేదు ఇంకా. ఓకే బ్రో బొందలో వేస్తారా డాడీకి తెలిస్తే? అది డైరెక్టర్ ఏం చెప్పమంటే చెప్పేస్తామండి మేము. డైరెక్టర్ ఏం చెప్పమంటే వచ్చారు. అదే వేస్తాడు చేసే పనులు చేస్తే వేస్తారు. ఎంతమంది వేసారు? ముగ్గురు. ఫస్ట్ చెప్పులేస్తారు. అదే చెప్పేయడం చూసారు కదా. ఓకే, అంటే సార్ రమణారెడ్డి గారు బేసిక్గా ఏంటంటే ప్రజెంట్ చూసుకుంటే ఏంటంటే కొన్ని మూవీస్ అంటే సరైన టైంలో రిలీజ్ కాకపోవడం కానీ ఏంటంటే కొన్ని సినిమాలు అనుకున్నంత ఫస్ట్ థియేటర్ ఫెయిల్ అయినా సరే ఓటీటీ బాగా సక్సెస్ అవుతుంది. పర్టికులర్గా అమీర్లో కానీ మూవీ చేసారు ఆల్మోస్ట్ ఈ టైప్ కంటెంట్స్ వచ్చినా సరే ఏంటంటే మూవీలో సాంగ్ బాగుంది, అంటే టీజర్ కట్ చాలా బాగుంది, డైలాగ్స్ కూడా చాలా అంటే న్యాచురల్గా అనిపించినాయి కొంతమంది తెలంగాణ అబ్బాయిలు ఉన్నట్టు. మీకు పర్టికులర్గా అంటే ఈ మూవీ మీ ఫ్యామిలీ ప్రొడ్యూస్ కాబట్టి మీ వైఫ్ గారే, మీకు ఎట్లా అనిపించింది? అంటే నేను డైరెక్టర్ అవుతాను, నేను డైరెక్టర్ తీస్తాను మూవీ అన్నప్పుడు ఫస్ట్ రియాక్షన్ ఇంటి నుంచి కానీ ఫ్యామిలీ నుంచి ఎట్లా వచ్చింది? వాళ్ళకి అంత ముందు నుంచి ప్రాసెస్ జరుగుతున్నప్పుడు తెలుసా? ఓకే, కాబట్టి వాళ్ళు పెద్ద ఇంట్లోంచి ఇది రావడం అనేది ఏమీ లేదు. అందరు సపోర్టివ్గానే ఉన్నారు. అండ్ సపోర్టివ్గా కన్నా కూడా ఎంకరేజింగ్ ఉన్నారు చెప్పాలంటే. ఎంకరేజింగ్ పర్లేదు చేయం కాదు. ఓకే, వేద గారు ఎట్లా అనిపిస్తుంది? తిమ్మరాజుపల్లి టీవీ అండ్ దానికి ముందు నమ్మకం ఈటీవీ అండ్ నెక్స్ట్ అమీర్లో అండ్ మధ్యలో ఇంకోటి ఏమైనా ఉందా? తర్వాత ఉందా? ఓకే, ఎట్లా అనిపిస్తుంది దీంట్లో క్యారెక్టర్? అంటే మీ వల్ల ఏమైనా ఉండుద్దా, బిర్యానీ వల్ల ఉండుద్దా? మా వల్లే అంటే మీ వల్ల ఏమైనా ఉండుద్దా ఇష్యూ? అంటే టీమ్స్కి నాకు తెలియదుగా, సినిమా చూడాల నేను. సాల్వ్ అవుద్దా? ఐఎమ్ ద ప్రాబ్లమ్ సాల్వర్. ప్రాబ్లమ్ సాల్వర్. క్రియేటర్ అయితే కాదు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. క్రియేటర్ సాల్వర్ అంత మనమే. ఓకే, అంటే ఈ టైప్ అంటే స్టోరీ వచ్చినప్పుడు కానీ మీ క్యారెక్టర్లో కొన్ని చూసుకొని అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏ మూవీస్ ఆడుతున్నాయి అనేది మీకు బాగా ఐడియా ఉంటుంది చాలా ప్రజెంట్ చూసుకుంటే. మీ క్యారెక్టర్లో పర్టికులర్ కీ పాయింట్ అనేది ఏం చూసి సెలెక్ట్ చేసుకున్నారు మీరు అమీర్లో మూవీ స్టోరీ? అంటే డైరెక్టర్ గారు మీకు చెప్పినప్పుడు కానీ పర్టికులర్ కీ పాయింట్ మీ క్యారెక్టరైజేషన్. నాకు డైరెక్ట్ గా నరేషన్ చేసినప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కలాగా ఉంటే నా క్యారెక్టర్ ఏంటంటే నాకు ఎక్కువ రిలేటబుల్గా అనిపించింది. అరే ఈమె లాగా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఈమె తీసుకునే స్టాండ్స్ మనం ఫాలో అయితే బాగుంటుంది అన్నట్టు. సో ఇఫ్ దట్ ఇన్స్పైర్స్ మీ ఇట్ కెన్ ఇన్స్పైర్ ఎనీబడి. ఓకే, సో అది నాకు నచ్చిన పాయింట్. మీకు నచ్చిన పాయింట్? గీత క్యారెక్టర్ ప్రతి గల్లీలో కనీసం ఇద్దరని ఉంటారు. ఇద్దరని ఉంటారు. ఇప్పుడు 10 మంది తయారవుతారు చూసిన తర్వాత. ఇట్ ఈస్ లైక్ దట్. ఇంటికి ఒకరు. యా. ఓకే, మనోజ్ గారు ప్రశాంత్కి ఇంట్లో కూడా పడుకోలేకపోతే ఎక్కడికి వెళ్తారు? గ్రౌండ్కి వెళ్తారా లేదా ప్యాస్దాలు ఆ ప్లేసెస్కి ఏమైనా వెళ్తారా? అదే నేను కూడా మా ఇంట్లో చాలాసార్లు చెప్పాను కానీ ఎవరు మాట వినరు బ్రో. మరి ఏంటంటే టీజర్లో ఇట్లా పడుకొని గుమ్మం పక్కన పడుకున్న మనిషి మీద టీయో వాటర్ గ్లాసు అట్లా అంటే పక్కన పడింది, మీద కాదు కానీ వాటర్ పడింది. ముగ్గురు కలిసి వెళ్ళే షార్ట్ చూస్తుంటే ఎలా ఉందంటే నార్మల్గా సార్ మనకి ప్రీవియస్ అంటే
మాకు ఇంతకు ముందు 18 ఆ టైంలో ఏంటంటే 19 టైంలో ఫలక్నామా దాస్ బాగా గుర్తొచ్చేది ఎక్కడికైనా వెళ్తున్న టైంలో. కానీ హీరో గారు అంటే ఒక డైలాగ్ వేసింది ఉంది, టీజర్లోనే ఉంది. ఆ డైలాగ్ కూడా ఏంటంటే గెలకపోతే ఒక్కడు కూడా గ్రౌండింగ్గా పోయినకి కూడా రాకూడదురా, పోయినకి కూడా రాకూడదు. ఇప్పుడు కూడా మాట్లాడకూడదు. ఓకే, అంటే ఆ డైలాగ్ పోయినకి కూడా రాకూడదురా అనేది చూడంగానే కొంచెం ఎక్కడో సింక్ అవుతుంది అనిపిస్తుంది. సింకేం కాదండి, అట్లనే ఉంటారు. ఓకే, ఛాలెంజ్ అంటే అట్లనే ఉంటుంది. ఛాలెంజ్ అంటే అట్లానే Yeah. కాదు, ఇప్పుడు వేరే ఏ సినిమా కొత్త సినిమాలు కొత్తగా ఏదైనా వచ్చింది అనుకోండి, మన మైండ్ న్యాచురల్లీ దాని కంపారిజన్స్ డ్రా చేస్తుంది. కానీ మీరు ఈ సినిమా చూడడం స్టార్ట్ చేసిన ఫస్ట్ 5 minutes అన్ని కంపారిజన్స్ ఎగిరిపోతాయి. ఓకే, చాలా ఫ్రెష్ గా ఉంటుంది సినిమా, చాలా ఫ్రెష్, చాలా కొత్తగా ఉంటుంది. మీరు ఎక్కడ చూసుంటారు ఇలాంటి సినిమా? డెఫినెట్లీ ఫస్ట్ షాట్ నుంచి చెప్పగలుగుతాను. ఫస్ట్ షాట్ నుంచి. ఈ క్వశ్చన్ అందరికీ అంటే నార్మల్గా ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే టీజర్ ట్రైలర్ మెప్పించినంత సినిమా ఆడియన్స్ ఎంగేజ్ చేయలేకపోతుంది. ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏంటంటే ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఒక 15 years ఆర్ 20 years బ్యాక్ చూసుకుంటే అంటే ఓవరాల్ సినిమా కానీ ఆ సాంగ్ కానీ ఆడియన్స్ ఏంటంటే థియేటర్కి వెళ్ళి చూసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే టీజర్, ఈ ట్రైలర్ అని, ఆ సాంగ్ హుక్ స్టెప్లు అని ఏంటంటే బాగా ఓన్లీ ఆ సీన్ వరకు హైలైట్ చేయించి లేపుతున్నారు ప్రజెంట్ ఉన్న ప్రమోషనల్ వైజ్. సినిమా ఏంటంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ అవుద్ది, బట్ హైదరాబాద్లో రిలీజ్ అయిన సినిమా ఎక్కడో రూరల్ ఏరియాస్, ఆంధ్రాలో కానీ తెలంగాణ ఎక్కడో పల్లెటూరు, విలేజెస్, టౌన్స్ ఉంటాయి కదా, అట్లాంటి ఊర్లో అంటే తెలియట్లా. ప్రమోషనల్ వైజ్ యాజ్ ఏ మీరు ఒక్కొక్కరు కంటెంట్ బాగానే చేస్తున్నారు కంటెంట్ క్రియేటర్గా, ప్రతి రీల్స్ ప్రమోషనల్ వైజ్. ఇంకా నా సినిమాని నేను ఇంకా లేపుకోవాలి యాజ్ ఏ యాక్టర్స్గా కానీ అండ్ డైరెక్టర్గా. సినిమా మొత్తం తీయడం ఒక ఎత్తు అయితే ఆడియన్స్ని థియేటర్కి తెప్పడం మరో ఎత్తు అవుతుంది అన్న. ప్రజెంట్ ఏ సినిమా అయినా సరే పాన్ ఇండియా ఒక మార్క్ పడిపోతుంది. లేకపోతే సౌత్ లాంగ్వేజ్లో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ఈ 4 లాంగ్వేజ్లో రిలీజ్ చేయాల్సి వస్తుంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. యాజ్ ఏ డైరెక్టర్ అండ్ యాక్టర్స్గా మీరు నా సినిమాని నేను ఇంకా డిఫరెంట్గా ప్లాన్ చేసుకుంటా ఇప్పుడు దాకా ఉన్న ప్రమోషన్ కన్నా అంటే ఏదని చెప్తారు? ఎవరైనా చెప్పచ్చు ఈ క్వశ్చన్, అందరికీ ఈ క్వశ్చన్ ఇది. అంటే చెప్పిన పాయింట్ మీకు అర్థమైంది కదా సార్ నార్మల్గా? కాకపోతే క్వశ్చన్ చాలా పెద్దగా ఉంది, దాన్ని ఒక షార్ట్ అండ్ స్వీట్లో చెప్పండి. అంటే ప్రమోషన్ ఆడియన్స్ని రీచ్ అవ్వడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నాము. ఓకే, ఒకటైతే మా టీజర్ లెంత్ చూసుంటారు, ఎస్ సార్. అంత పెద్ద టీజర్లు వదలాలంటే విషయం ఉండాలి. సో మా సినిమాలో దమ్ముంది, అందుకని టీజర్ పెద్దగా ఉంది. రేపు వచ్చే ట్రైలర్ చూస్తే ఇంకా జనాలు నచ్చుతుంది. సో వాళ్ళే తీసుకొస్తారు జనాలు, వాళ్ళే తీసుకొస్తారు. ఎస్. యాజ్ ఏ మీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు చెప్తున్నట్టు ప్రమోషన్స్ డిఫరెంట్ గానే ప్లాన్ చేస్తున్నాము, బట్ ఎవ్రీథింగ్ సెట్ అండ్ అని మీరు అన్నట్టు ఆడియన్స్ థియేటర్కి వెళ్తే తప్ప వాళ్ళకి తెలియట్లేదు అని చెప్పేసి. సో అక్కడ రిజల్ట్ తేడాగా వస్తుందని మీరు అంటున్నారు. సో మా ఎక్స్పెక్టేషన్ ఏముంది, మా నమ్మకం ఏముంది సినిమా మీద అంటే, ఒక ఆడియన్స్ సినిమా చూసిన తర్వాత వాళ్ళ వర్డ్ ఆఫ్ మౌత్తోనే సినిమాకి ఇంకా ప్రమోషన్ మేము చేసిన దానికంటే డబుల్ ప్రమోషన్ వాళ్ళే చేస్తారు. అంటే కంటెంట్ బాగున్నా సరే ఏంటంటే తర్వాత ఓటీటీలో బాగా వైరల్ అయ్యి కానీ మూవీ కానీ అట్లా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ మంచి సినిమా కూడా సరే సరైన ప్రమోషన్ వైజ్ కానీ లేకపోతే ఏంటంటే థియేటర్ కూడా ఆడియన్స్ రావట్లా. అంటే సినిమా మంచి సినిమా అయినా సరే కంటెంట్ మంచిగా ఉన్నా సరే, అది నాకు వచ్చిన డౌట్. ఇప్పుడు ఓటీటీ అన్న చాలా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, అది జనరలీ ఓటీటీ వాళ్ళు అది అండ్ దాని లైఫ్ ఎక్కువ ఉంటుంది ఓటీటీది. అది ఎప్పుడన్నా 3 సంవత్సరాల తర్వాత ఎవడన్నా ఓపెన్ చేసి చూడొచ్చు అది. కానీ అమీర్లో మా సినిమా చాలా కమ్యూనిటీ బేస్డ్ సినిమా. ఓకే, సో మేము స్ట్రాంగ్ గా నమ్మేది ఏంటంటే, ఒకసారి థియేటర్కి ఒక 10 మంది వచ్చి చూసినా కూడా వాళ్ళలో ఒక కమ్యూనిటీ ఫీలింగ్ వస్తుంది. వాళ్ళు ఒక ఇండివిజువల్ ఫీలింగ్ తోటి వెళ్ళరు బయటికి తిరిగి. కొన్ని సినిమాలు చాలా ఇండివిజువల్ గా ఎఫెక్ట్ చేస్తాయి. కొన్ని సినిమాలు మీరు 10 మందితో చూస్తే ఆ 10 మందిలో కామరాడరీ వస్తుంది దానివల్ల. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లాగాని ఇప్పుడు మీరు తీసుకోండి ఆ పాత సినిమా కానివ్వండి. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, మన ఇండియాలో మన ఆంధ్రాలో ఎస్పెషలీ సినిమాలకి చాలా వాల్యూ ఇస్తాం మనం. అండ్ మనకు చాలా ఇష్టం సినిమా యాజ్ అ కల్చర్, మనం దాన్ని సెలబ్రేట్ చేస్తాం. సో అది మన జనాల్లో అది ఉంది. సో మనం వాళ్ళని థియేటర్కి తేవడానికి అతిగా ఏం చేయక్కర్లేదు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ సినిమాలు చూస్తామనే వాళ్ళు మాకు చెప్తున్నారు. అందుకే ఇన్ని సినిమాలు వస్తున్నాయి, సంవత్సరానికి సినిమాలు పెరుగుతున్నాయి, తగ్గట్లేదు మన దగ్గర. అండ్ యాక్సెస్ పెరుగుతున్న కొద్ది సినిమాలు ఇంకా చాలా మంది చేస్తున్నారు. ద హోల్ రీజన్ వై వీఆర్ డూయింగ్ ఇట్ ఇస్ బికాస్ మనకు ఆ కల్చర్ ఉంది. మేము ఈ సినిమాలో మా నమ్మకం ఏంటంటే, ఒక కమ్యూనిటీ కల్చర్ ని చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేస్తుంది సినిమా. అందుకే 10 మంది వచ్చిన వాళ్ళు వెళ్ళి 50 మందిని తెస్తారు, అరే కలిసి చూడాలరా ఈ సినిమా. అండ్ మోర్ ఓవర్ మీరు ఇప్పుడు
అన్నట్టు టీజర్కి సినిమాకి సంబంధం ఉండట్లేదు, ఆ పాయింట్స్ని అంటే హైలైట్ మెయిన్ చేస్తున్నారు. పాయింట్స్ అనేది ఏంటంటే టీజర్ ట్రైలర్ లో పెట్టేస్తున్నారు ప్రెసెంట్ ఉన్న దాంట్లో చూసి. యా, బట్ అంటే మీరు చూస్తే కొన్ని సినిమాలు ఏంటంటే నార్మల్గా అనిపించడం జరుగుతుంది. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత పీపుల్ టెన్ టు ఎక్కువ అటాచ్ అవ్వడము, లేకపోతే నచ్చడము, ఇట్లాంటి చాలా సర్ప్రైజింగ్గా జరుగుతుంది. అండ్ ఐ బిలీవ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ దమ్. ఓకే. అండ్ ఇంకొకటి మీరు ప్రమోషనల్ ఇది అని చెప్పారు కదా, ఇప్పుడు ఏదైతే బజ్ ఉందో రిలీజ్ అయిన తర్వాత ఐ బిలీవ్ దీనికి 10 times ఎక్కువ ఉంటుంది అని. ఓకే. సో అంటే అన్ని సినిమాలు ఒకేలాగా మనం ట్రీట్ చేయలేము కదండి. ఇది అలా సర్ప్రైజ్ చేసేలాంటి సబ్జెక్ట్ ఇస్ వాట్ వీఆర్ ట్రైయింగ్ టు సే. ఓకే. ఏంటంటే చాలా వరకు డైరెక్టర్ గారు సింక్ సౌండ్ అనేది చాలా రిస్క్ అని చెప్తారు నాకు తెలిసినంత వరకు. చాలా మూవీస్లో ఏంటంటే కొంత భాగం వరకే యూజ్ చేసుకుంటారు. సింక్ సౌండ్ అసలు మీకు ఈ ఐడియా రిస్క్ అనిపించలేదా? మళ్ళీ ప్రొడ్యూసర్ కూడా అన్నది మీరే కాబట్టి. రిస్క్ కాదు, ఫస్ట్ యాక్చువల్లీ డెమో షూట్ చేసినాం. ఓకే. 25 Janలో షూట్ చేసినప్పుడు అంత అయిపోయింది, దాన్ని డబ్ చేసాం. డబ్ చేసిన తర్వాత చూసుకుంటే అదేంటి అక్కడ పర్ఫార్మెన్స్ ఏంటి, ఇక్కడ మనం డబ్ చేసిన తర్వాత చూస్తున్నది ఏంటి అనేది డిసప్పాయింట్ అయిపోయాను నేను టోటల్. సో దెన్ వీ థాట్ ఇలాంటి సూపర్ పర్ఫార్మెన్సెస్ని అలా వదిలేయకూడదు, లెట్స్ గో విత్ సింక్ సౌండ్ అని డెసిషన్ తీసుకున్నాం అప్పుడే. ఓకే. అండ్ ఐఎమ్ ప్రిటీ మచ్ హ్యాపీ విత్ దట్. ఆల్మోస్ట్ లైక్ 95% హియర్ ఆర్ దేర్. ఒక కాఫీ అండ్ కెఫేలో అలాంటి చోట్లలో కొన్ని డబ్ చేయాల్సి వచ్చింది, అదర్వైజ్ ఇట్స్ 95 to 98% సింగ్ సౌండ్ ఫిల్మ్. ఒక బిజినెస్లో సక్సెస్ఫుల్ పర్సన్, టైమ్స్ బిజినెస్ అవార్డ్స్ ఉన్నది విన్నర్ మీరు 2023. లేదు చిన్న ఓకే. అంటే నార్మల్గా అంటే చూసాం, నార్మల్గా మీ సోషల్ మీడియా నార్మల్గా మీ పేరు మీద అలా వెళ్తుంటే కొన్ని కనిపించినాయి. వన్ ఆఫ్ ది ఏంటంటే యాజ్ ఏ మూవీ చేస్తున్నప్పుడు ఇప్పుడు సింగ్ సౌండ్ ఎట్లా పర్ఫెక్ట్గా వచ్చిందో సరే, ఎడిటింగ్ కట్ కూడా నెక్స్ట్ లెవెల్ వచ్చింది. అండ్ మ్యూజిక్ స్మరణ్ సాయి గారిది ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంది. సాంగ్ కొరియోగ్రాఫర్ యానీ గారిది, సిప్లింగ్ గారిది, అండ్ మనోడి ర్యాప్ బ్రోది అండ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. పర్టికులర్గా ఏంటంటే ఒక్క చిన్న మిస్టేక్ కూడా రాకుండా అనేది మీరు ఎట్లా మేనేజ్ చేశారు? అచ్చా, సి బేసికల్లీ సినిమా ఇస్ ఏ టీమ్ వర్క్. మా టీంలో ఈ సినిమాకి వర్క్ చేసిన యాక్టర్స్ నుంచి టెక్నీషియన్స్ వరకు నేను ఎంత ప్రేమించానో నాకంటే ఎక్కువ ప్రేమించారనే చెప్పొచ్చు సినిమాని. ఓకే. సో ఎవ్రీబడి టేకెన్ కేర్. ముగ్గురు ఉన్నారు కదా, ముగ్గురులో ఎవరి నుంచి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుద్ది, ఎవరి నుంచి ప్రాబ్లమ్ సాల్వ్ అవుద్ది? అమ్మాయి కాకుండా ఈమె వల్ల స్టార్ట్ అయింది, ఈమె వల్లనే ఎండ్ అయింది. సర్కిల్. ఓకే బ్రో. అంటే నార్మల్గా మూవీలో సాంగ్ చాలా బాగుంది. అంటే మీరు పాడిన ర్యాప్ కానీ స్టేజ్ మీద కానీ చూడడానికి అంటే ఫస్ట్ నుంచి బాగా మీకు బాగా ఇష్టం? యాజ్ ఏ ఇష్టం అని కాదు, నేను 6-7 years నుంచి ప్రొఫెషనల్ ర్యాపర్. ఓకే. నేను 10 years నుంచి యాక్టర్. సో బాగానే నేర్చుకొని బాగానే ప్రాక్టీస్ చేసి ఇక్కడ దాకా వచ్చి ఇదని కాదు, లైక్ చాలా సినిమాల్లో ఇప్పుడు మీకు బబుల్ గమ్ మూవీ చూసారా, ఇజ్జత్ సాంగ్ అని తెలుసా? తెలుసు. అదే అతనే ర్యాప్ చేశాడు. ఓకే. సాంగ్ ఐడియా ఉంది, సాంగ్ ఐడియా ఉంది. అదే బ్రోలో కూడా చేశాడు. బ్రోలో కూడా ఒక ఇట్స్ మై టైమ్ అని ఒక సాంగ్ ఉంది, అది కూడా నేను రాసి పాడాను. ఇట్లా చాలా గేమ్ చేంజర్ లో ఉంది, గేమ్ చేంజర్ మంజుమల్ బాయ్స్ తెలుగులో, మంజుమల్ బాయ్స్ మలయాళం మూవీ, అది తెలుగులో నేనే పాడింది. ఓకే. సో ఇట్లాంటి చాలా చేశాను బేసిక్గా. ఓకే సార్. నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్లో ఎంతవరకు బుక్ చేసుకున్నారు మీరు? ఆయన బుక్ చేసుకో, మేము ఆయన నుంచి వేరే వాళ్ళు బుక్ చేసుకోవాలి మమ్మల్ని. నెక్స్ట్ కమింగ్ మూవీస్ లో సార్ మంచిగా పాడుతుంది అంటే ర్యాపర్ ర్యాపర్ గా అన్ని ఇవ్వకపోయినా నేనే పాడేసేస్తా. ఈ అమీర్లో కాంపౌండ్ లో నేను ఎప్పుడు మళ్ళీ సినిమా చేసినా అందరూ ఆహ్వానితులు. ఆయన తీసేమని మేము ఉంటాం అక్కడ. ఉంటారా? కావాలంటే యాక్టర్స్ కూడా చెప్తున్నారు తప్పు చేస్తున్నారు. ఓకే సార్. పోస్టర్ డిజైన్స్ కూడా చాలా బాగుంది అంటే చూడడానికి. మీ ఇంతకుముందు పెట్టిన సోషల్ మీడియాలో కొన్ని పోస్టర్స్ చూస్తున్నాం. అంటే ఏంటంటే నార్మల్గా ప్రజెంట్ మీరు చేసే మూవీ
ఆగస్టు అంటే 21st వస్తుంది. ఏమైనా అంటే లేట్గా వస్తుంది అనిపించలేదా? ప్రెసెంట్ అంటే ఈ బోనాల వైబ్ అనేది స్టార్ట్ అయింది కదా బాగా తెలంగాణలో. ప్రెసెంట్ ఈ వైబ్ అనేది మంచిగా స్టార్ట్ అయింది కదా. అంటే ఇది ఒక కమ్యూనిటీ దీన్ని పెట్టుకొని చేసిన సినిమా కాదు, హైదరాబాద్ని సెలబ్రేట్ చేసే సినిమా. ఇది ఎప్పుడు రిలీజ్ అయినా కూడా అంతే వైబ్ క్రియేట్ చేస్తుంది. ఓకే. సో వీ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఎవ్రీ టైం. టైటిల్ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇందాలుగా మీరు చెప్తుంటే అన్నాను శ్రీమంతుడు అమీర్లో గానే దానికి అన్నారు. అమీర్లో అంటే అదే కదా. అంటే నాకు తెలియదు సార్, నార్మల్గా అడుగుతున్నాను. నాకు ఎగ్జాక్ట్ ట్రూ ట్రాన్స్లేషన్ చెప్పాలంటే శ్రీమంతుడు. ఓకే. ఈ మూవీలో పర్టికులర్ అంటే ఈ సీన్ కూడా ఆడియన్స్ మంచి ఎంగేజ్ అవుతారు అంటే మీరు ప్రాంప్టర్ నుంచి చూస్తూ ఉంటారు కదా సీన్ షూటింగ్లో, అరే బొమ్మ బ్లాక్ బస్టర్ రా ఈ సీన్కి ఇజ్జత్ రా అన్నది అంటే ఏదని చెప్తారు? టైటిల్ పడంగానే బొమ్మ బ్లాక్ బస్టర్. అంటే మీకు బాగా నచ్చిన సీన్ సార్ ఓవరాల్ సినిమాలో మీకు? అంటే ఈ సీన్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉందిరా, ఈ సీన్ ఒక్కటి బాగా ఒక్కటే లేదు, అది ఇట్స్ ఎవ్రీ సీన్ ఇస్ కాంప్లిమెంటింగ్ ది అదర్. ఎవ్రీ సీన్ ప్రతి రిథమ్ ఒక సీన్ కోసం సినిమా తీయలే కదా. అదే అంటే మీకు బాగా నచ్చింది అనేది ఒకటి ఉంటుంది కదా ఓవరాల్. చాలా ఉంటాయి దీంట్లో. అండ్ సర్ప్రైజింగ్లీ ఏంటంటే ఆ చాలాలో కూడా కొందరికి కొన్ని నచ్చుతున్నాయి, కొన్ని విపరీతంగా నచ్చుతున్నాయి, కొందరికి కొన్ని విపరీతంగా నచ్చుతున్నాయి. సో అందరూ వాళ్ళని వాళ్ళు రిలేట్ చేసుకుంటున్నారు. అంటే వాళ్ళిద్దరు ఇంకా చూపించారు కదా ఇలా కొందరికి అంటే థియేటర్లో మనం కూర్చున్నప్పుడు ఇటుపక్క ఉంటారు కదా. ఓకే, యా దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. ఫస్ట్ సినిమా కదండి, ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఎవ్రీ ఫ్రేమ్. ఓకే, అసలు ఎవ్రీ సీన్ చాలా బాగా వచ్చిందండి. అండ్ అసలు కథ ఉన్న విధానం కూడా చూస్తే ఇది చూసి నచ్చే సినిమా కాదు, చూసి నీకు నువ్వు రిలేట్ చేసుకునే సినిమా ఇది. ఓకే. సో ఒక సీన్ నచ్చడం, అది నచ్చకపోవడం, ఇది నచ్చకపోవడం ఏం లేదు. ఫిల్మ్ యాజ్ అ హోల్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. మీరు థియేటర్కి వచ్చి బయటకు వెళ్ళే లోపు బస్తీ మొత్తం మీ ఫ్రెండ్ అవుతుందండి. ఓకే. మీరందరూ మీ ఆడియన్స్ అందరూ ఒక బస్తీని కలిసి వాళ్ళతో పండగ చేసుకుని వాళ్ళ బాధలు వాళ్ళ ఆనందాలు పంచుకుని బయటికి వెళ్ళినట్టు అనిపిస్తుంది వాళ్ళకి. ఒక బస్తీ ఇంట్రడ్యూస్ అయినట్టు ఉంటుంది వాళ్ళకి. ఒక బస్తీ ఇంట్రడ్యూస్ డెఫినెట్లీ. ఓన్ ఆఫ్ ద క్యారెక్టర్స్, ఓన్ ఆఫ్ ద సీన్స్. ఇప్పుడు మన లైఫ్లో కొన్ని సీన్స్ ఉంటాయి, సిచ్యువేషన్స్ వస్తాయి, పెద్ద లౌడ్గా పెద్ద హంగామా ఉండదు, కానీ కంఫర్టింగ్ అనిపిస్తుంది. యూ గెట్ అ స్మైల్, హ్యాపీగా మనశ్శాంతిగా మంచిగా అనిపిస్తుంది. అలాంటి యా యూ కీప్ స్మైలింగ్. వాళ్ళని చూస్తుంటే ఆ రిలేటబిలిటీ పెరిగి మంచిగా అనిపిస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. యూ ఓన్ అప్. ఓకే సార్, రానా గారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ అంటే ఏదైనా చెప్పచ్చు? సినిమా చూసిన తర్వాత స్పిరిట్ మీడియా కదా, రానా గారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ కానీ ఏదైనా మీకు పర్సనల్ టీం నుంచి వచ్చింది అదే కదా. ఫీడ్బ్యాక్ ఈజ్ వాట్ ద లేబుల్. సో that is the media. You can have our logo on your film అని. ఓకే, ఏం చెప్పినా సరే చెప్పట్లా మెయిన్ పాయింట్. సార్ అంటే ఎన్ని థియేటర్స్ ఓవరాల్ గా రిలీజ్ చేస్తున్నారు? ఇంకా తెలియదు, ఇంకా 1 week బిఫోర్ తెలుస్తుంది. 1 week బిఫోర్. ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఓవర్సీస్. ఓకే. హీరోయిన్ గారు 3 emojis దట్ డిస్క్రైబ్ అంటే ఇలా ముగ్గురికి ఇస్తారంటే ఏదని చెప్తారు? 3 emojis. 3 emojis ఒక్కొక్కరికి ఒకటి, ఒక్కొక్కరికి 3 కూడా. ఒకటి చాలే. సీనుకా హరిక? సీనుకి ఇదే ఎమోజీ. ఒక బాయ్ ఉంటాడు కదా, బాయ్ వాట్సాప్ లో ఎమోజీ ఉంటది కదండి. ఓకే ఓకే, నాకు అర్థం కాల, మీరు నార్మల్ గా ఎదురుగానే అదే ఎమోజీ, అది సీనుకి. గీతకు కూడా చెప్పాలి. గీతకు మీరు చెప్పాలి. ఎట్లుంటది అంతే. ఇట్లుండేది. ఓకే. మల్లేష్ కా మైనస్ ది ఒక సింబల్ మైనస్ ఈ టైప్ లో ఉంటది ఒకటి. ఇది ఇట్లా. ఓకే. చిన్న స్మైల్ ఇచ్చేది. ప్రశాంతంగా నిద్ర కూడా పోనే ఉంటా బ్రో నీకు. ఇట్లా పాపం అన్ని ఎక్స్ప్రెషన్ ఇక్కడ ఫోకస్ ఆన్ ద ఫేస్. నార్మల్ గా పాపం అన్ని బ్యాలెన్స్ చేసి అందరినీ సంజాయించాలని ట్రై చేస్తా ఉంటాడు. ఓకే. లిప్ సింకర్, లైవ్ వాయిస్ యాక్టింగ్. లిప్ సింకర్, లైవ్ వాయిస్ యాక్టింగ్. లైవ్ ఆల్వేస్ లైవ్. ఓకే. అండ్ డైరెక్టర్ గారి గురించి చెప్పాలంటే ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్
డైరెక్టర్ గారికి ఇవ్వాలంటే ఏదైనా ఇస్తారు సెట్లో మీ అందరు? మేమా? వాట్ వుడ్ యు గివ్ యాస్ ఎ సర్ప్రైజ్ గిఫ్ట్ టు ది డైరెక్టర్ ఆన్ ది మూవీ సెట్? ఇమ్మీడియట్లీ అవైలబుల్. ఆయన మేమేం చేయగలుగుతాం, మాకు సినిమా ఇచ్చారు ఆయన. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. మంచి బ్లాక్ బస్టర్ అని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. తర్వాత ఖచ్చితంగా పార్టీ ఇవ్వాలి బ్రో, చెప్తున్నాను. ఖచ్చితంగా మర్చిపోదు. 21 ఆగస్ట్ థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.